ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరిగింది కదా. సో మనకు లాస్ట్ కొన్ని వీడియోస్లో అయితే ఏపీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. లైక్ లేకర్స్, డిపార్ట్మెంట్ పైప్ లైన్స్, డేటా ప్లాట్ఫామ్స్, ఇలా రకరకాల ఐటమ్స్ ఏదైతే మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీలో క్రియేట్ చేస్తామో వాటి గురించి అయితే మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ వీడియోలో కూడా మనం మిర్రరింగ్, ఓకే, సో మిర్రర్ చేసినప్పుడు ఏమొస్తాయి, అలానే ఏమేమి టేబుల్స్, ఎంత డేటా ప్రాసెస్ అయింది, ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటున్నాం. ఓకే, సో మీరు ఆ వీడియోస్ అనేది అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వేరియబుల్ లైబ్రరీ. ఓకే, సో ఇది మనకి రీసెంట్గా వచ్చింది అనమాట, మీ అందరికీ తెలుసు. సో వేరియబుల్ లైబ్రరీ ఏంటన్నది, సో ఇప్పుడు వేరియబుల్ లైబ్రరీ నేను ఒక రెండు క్రియేట్ చేసిన, ఇక్కడ చూడొచ్చు, ఫ్యాబ్రిక్ డెమో డేటా అనే వర్క్ స్పేస్. ఈ వర్క్ స్పేస్ లో నేను ఒక రెండు క్రియేట్ చేశాను, సేల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెస్ట్ వేరియబుల్ డెమో అని. ఇప్పుడు ఏ బేస్ ద్వారా మనం వాటిని ఫెడ్ చేయడం ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇది రన్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట, మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, లైక్ గెట్, పోస్ట్, డిలీట్ అండ్ ప్యాచ్. ఓకే, సో గెట్ అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మనం ఏపీఎస్ కాల్ చేసేటప్పుడు. సో పోస్ట్, ఓకే, సో పోస్ట్ ఏంటంటే నథింగ్ బట్ క్రియేషన్ అనమాట. ఓకే, సో క్రియేషన్ కానీ డెఫినేషన్ కానీ ఇలాంటి వాటికి గెట్ ఆర్ గెట్ ఏంటంటే, సో లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ కావచ్చు, వేర్ హౌసెస్ కావచ్చు, లేక్ హౌసెస్ కావచ్చు, అంటే ఏదైతే మనం ఐటమ్స్ అన్ని క్రియేట్ చేస్తామో వాటిని లిస్ట్ ఫిట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ డిలీట్ వచ్చేసరికి వీ కెన్ డిలీట్ సమ్ ఐటమ్. ఓకే, బేస్డ్ అన్న ఐడిని బట్టి మనం అయితే ఆ పర్టికులర్ ఐటమ్ అనేది డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్యాచ్. ఓకే, సో నథింగ్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ అప్డేట్ అనమాట. అప్డేట్ మెథడ్ ఉంటుంది, ఇట్స్ ప్యాచ్ మెథడ్ ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలాంటి మెథడ్ యూజ్ చేయాలి ఏంటి అనేది వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం అయితే లిస్ట్ అవుట్ చేస్తాం, అంటే అండర్ దిస్ వర్క్ స్పేస్ లో ఏమైతే వేరియబుల్ ఎలిమెంట్స్ మీరు క్రియేట్ చేశారో వాటన్నిటిని కూడా నేనైతే లిస్ట్ అవుట్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. సో ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏదైతే, సో చూడొచ్చు, సో స్టార్టింగ్ సెషన్, సో 4 seconds, ఆల్మోస్ట్ 10 seconds-లోనే క్రియేట్ అవుతుంది మోస్ట్లీ. ఓకే, ఇంకేదన్నా 1 or 2 కేసెస్లోనే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, లేకపోతే చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్టిల్ లోడింగ్, లెట్స్ వెయిట్. Okay, 37, 39. Okay, still going on. ఓకే, సో మీరు చూడొచ్చు మనకి రెస్పాన్స్ కోడ్స్ కూడా ఉంటాయి. సో 200, 202, 401, 400, ఇలా రకరకాల రెస్పాన్స్ కోడ్స్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ కోడ్ బట్టి మనం యూనిట్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి, సో వాల్యూ ఇదంతా మీకు తెలుసు కదా. సో చేసిన ఫార్మాట్ లో ఉంటుంది. ఇది అరే అన్నమాట. అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది ఒక ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఆబ్జెక్ట్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ మన రెండు ఉన్నాయి కదా. సో ఈ అరేలో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ నేను ఒక ప్రాపర్ డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తాను. మీకు కావాలంటే దీన్ని ఒక టేబుల్లోకి లోడ్ చేసుకోవచ్చు. రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్ కావచ్చు, వాటన్నిటిని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరైతే డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్ ఏంటిది అండ్ డిస్ప్లే నేమ్ ఏంటిది, వేరియబుల్ లైబ్రరీ అంటే మీరు ప్రతి ఐటమ్ నథింగ్ బట్ వేరియబుల్ లైబ్రరీ క్రియేట్ చేస్తారు కదా, ప్రతి దానికి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. అలానే ప్రాపర్టీస్,
సో టైప్ అండ్ వర్క్ స్పేస్ సెట్. ఓకే, ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదేంటిది, ఒక వర్క్ స్పేసెస్ లో అన్ని వేరియబుల్ లైబ్రరీ అలా కాకుండా పర్టికులర్ వేరియబుల్ లైబ్రరీ కావాలంటే అలా కూడా మనం ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఈ వర్క్ స్పేస్ లో ఈ వేరియబుల్ లైబ్రరీ ఏంటనేది కూడా మనమైతే అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక వేరియబుల్ ఒక లైబ్రరీ మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా, అది లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వేరియబుల్ అనుకోండి. సో ఇక్కడ నాకు సర్వర్ పాత్, సర్వర్ నేము, డీబీ నేము, టేబుల్ నేమ్ ఇలా మల్టిపుల్ ఉన్నాయి కదా. కానీ ఇక్కడ సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి ఏమీ లేదు. ఓకే, ఓన్లీ వేరియబుల్ లైబ్రరీ మాత్రం వస్తుంది. కానీ లైక్ నేను మిర్రరింగ్లో ఎన్ని టేబుల్స్ మిర్రర్ అయినాయి, వాడి యొక్క స్టేటస్ ఏంటి, ఎంత డేటా ట్రాన్స్ఫర్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. బట్ ఇక్కడ ఆ పాయింట్ అనేది లేదనమాట. సో కాకపోతే ఇది ప్రివ్యూ వర్షన్ వాళ్ళు ఇంకా జనరల్ అవైలబిలిటీ రాలేదు కాబట్టి మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ వర్కౌట్ చేస్తుందని అనుకుంటున్నాను. సో మేబీ ఇంకా ఆల్టర్నేటివ్ ఏదైనా ఆప్షన్ మనం చూడాలి. బట్ నాకు తెలిసిన ప్రకారం యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ సో ఇట్స్ నాట్ కమింగ్ అనమాట. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా యూ విల్ గెట్ సమ్ ఐడియా అనమాట. ఓకే, ఏపీఎస్సి ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు తెలియడానికి సో అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.